ఇదిగోండి మా బట్టలు కూడా సర్దుకున్నాము. ఇవన్నీ కూడా జ్యువెలరీస్ అన్నీ కూడా క్లిప్స్. థాయిలాండ్ వెళ్తున్నాడండి, వాడితో పాటు మేము కూడా వెళ్తున్నాము. అదే అంటే ఒకటే బ్యాగ్ లో మా ఫోర్ మెంబర్స్ ది మా ఫ్యామిలీది. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రీషాడిసన్ బ్లాగ్స్ అండి. సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే స్కూల్కి అయితే వెళ్తున్నాము. పీటీఎం ఉంది. సో ఫస్ట్ టైం అనమాట పాప స్కూల్కి అయితే వెళ్ళడము, అది కూడా సివిల్ స్కూల్లో వేసిన తర్వాత. ఇప్పుడైనా ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి ఇడ్లీ చేశాను అనమాట, పిల్లలు కూడా పెట్టేశానండి. మార్నింగ్ ఇడ్లీ అండ్ పల్లీల చట్నీ పెట్టింది. ఇప్పుడు నేను కూడా ఇంకా భోజనం చేసి ఇంకా స్టార్ట్ అవుతామండి. వచ్చేసి ఇవి రవ్వ ఉంటుంది కదా, అది కాదు, నార్మల్ రైస్ అండ్ దీంతో చేసిన ఇడ్లీ అనమాట. సో ఇవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, బాగా నైట్ అంతా బయట పెట్టాలి, అప్పుడు బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇంకా భోజనం చేసి వెళ్తే లేట్ అయినా కూడా పర్లేదు కదా, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా 2 o'clock వరకు అన్నారు. మేమైతే మార్నింగ్ త్వరగానే వెళ్దాం అనుకున్నాం, 10 o'clock అట్లా. మళ్ళీ ఎందుకంటే ఎండ బయలుదేరుతున్నాం. మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా మేము వెళ్ళనీకి బయటకు వెళ్ళడానికి అవుతుంది అనమాట, లేదంటే మేము బయటకి అవ్వదు. బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు చెప్పండి విక్కీ? ఎందుకోసము చెప్పు? ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం. అంటే మా తమ్ముడు గేట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు. ఇప్పుడు మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం, అంటే ఇంకొక వేరే వాళ్ళకి కూడా తీయడానికి అయితే వెళ్తున్నారు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత మేము అందరం కలిసి వెళ్తాము. ఇంకా అలాగా చివరి వరకు వెళ్ళేసి అక్కడ నుంచి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళడమేనే చూస్తాను. ఏమి ఆటోలో 10 రూపాయలు ఇచ్చినాము. ఇంక ఇది స్కూల్కి అయితే వచ్చాము, అదే ఇంకా వెళ్ళాలి. అందరం కూడా వచ్చామన్నమాట. ఫస్ట్ టైం స్కూల్కి ఇది చూపించు మామి, ఎల్లు అక్కడ చూపించండి. మీ మేడం గిఫ్ట్ ఇస్తున్నాము, ఓపించి వీళ్ళ మేడంకి గిఫ్ట్ ఇస్తుందండి. అంటే ఇదిగోండి టీచర్స్ డేకి స్కూల్ లేకుండే, సో హాలిడే ఉందన్నమాట. సో గిఫ్ట్ ఆ రోజు ఇవ్వలేదు, ఈ రోజు ఇదిగోండి ఇస్తుంది అనమాట గిఫ్ట్. వీళ్ళ మేడంకి ఇప్పుడే ప్యాకింగ్ చేయించాను, పెట్టేసి ఏటుండదో వాళ్ళు చూడరులే. ఇంకా తినే విక్కీ వల్ల క్లాస్ టీచర్ అనమాట ఈ మేడం గారని. సో ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా విక్కీ అయితే ఫస్ట్ టైం వాళ్ళ స్కూల్కి అయితే నేను వెళ్ళడము. ఇంకా మార్క్స్ అంటే కనుక నాకు అప్పటికంటే ఈ స్కూల్లోనైతే కొంచెం బెటర్ అనిపించిందండి. ఏదైనా స్ట్రిక్ట్ ఉంటే కనుక ఏ స్కూల్ అయినా బాగుంటుంది. సో టీచర్స్ మెయిన్ మంచిగా ఉండాలండి, అది ఏ స్కూల్ ప్రైవేట్ అవని అండ్ గవర్నమెంట్ అవని. సో మెయిన్ టీచర్స్ మీదనే ఉంటుంది అనమాట. సో నాకు ఆర్మీ స్కూల్ అంతగా అనిపించలేదు, బట్ ఈ స్కూల్ అయితే కొంచెం అక్కడికంటే మార్క్స్ కూడా బాగా వచ్చాయి. అండ్ ట్యూషన్ అనేది నేను కూడా ఇప్పుడు చెప్పట్లేదు ప్రెజెంట్. ఇంతకుముందు నేను కొంచెం ఖాళీ ఉండేదాన్ని చెప్పేదాన్ని, బట్ ఇప్పుడు అస్సలు టైం అనేది ఉండట్లేదు అనమాట. ఇంకా మార్క్స్ అయితే వచ్చిన తర్వాత కింద ఇంకా వీళ్ళ గ్రౌండ్ ఉంటుంది కదా, ఇలా ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుకుంటుంటే సరేలే ఇంకా నేను కూడా వచ్చాను కదా వాళ్ళు ఆడుకోలేని అలా వదిలేసాను. తెలుగు వాళ్ళండి, తెలంగాణ అంట వీళ్ళు, మన సబ్స్క్రైబర్స్ అని. వాళ్ళు కలిసి మాట్లాడుతున్నారు, అక్క మీరు సడన్గా కలిసారు చాలా హ్యాపీగా ఉందనేసి. సో వీళ్ళు నాకు బర్త్డేకి ఇన్వైట్ చేశారండి ఈ 26కి నేను ఉండట్లేదు నిజంగా, లేదంటే ఉంటే కనుక కంపల్సరీ వెళ్తుండే. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే నేను సరేలే వస్తాననేసి చెప్పేసాను, కేక్ కావాలంటే కేక్ కూడా చేస్తాననేసి అన్నాను అనమాట. బట్ నేనైతే ఇప్పుడు ఉండట్లేదు అనేసి నాకు అసలు గుర్తులేదు. మళ్ళీ తర్వాత వాళ్ళు మళ్ళీ నా నెంబర్ తీసుకున్నారనమాట. అప్పుడు కాల్ చేశారు ఇట్లా అనేసి, అప్పుడు చెప్పాను నేను ఉండట్లేదు సారీ ఏమనుకోకండి అనేసి. పర్లేదు అక్క అనేసి అన్నారనమాట. ఉంటే కనుక తప్పకుండా వెళ్తుండే. సో అది చాలా హ్యాపీగా అనిపించింది. ఇక నేను వేసుకున్న డ్రెస్ అది పింక్ కలర్ డ్రెస్, కింద కావాలంటే లింక్ ఇస్తానండి, చెక్ చేయండి. రోజువల్లి స్కూల్ బస్సు. సో మేము ఫస్ట్ ఆ స్కూల్ నుంచి మానిపించేసి ఈ స్కూల్లో వేసాము, ఇప్పుడు అయిపోయింది. సో మార్క్స్ కూడా చాలా బాగానే వచ్చాయండి. ఇక మనకి ఫొటోస్ అవన్నీ ఇంకా మార్క్స్ లిస్ట్ అవన్నీ ఫోటోలు అయితే తీయనివ్వరు అనమాట. ఇంకా నార్మల్ మేము చూసుకొని వచ్చేసాము. సో ఆ స్కూల్ కంటే ఈ స్కూల్ ఓకే, ఇంప్రూవ్ లాగా అనిపించింది నాకైతే. ఇంకా ఇంటికైతే వెళ్తాం. ఫస్ట్ మాతో వచ్చింది కదా అంటే ఇంకా వీడు వెళ్ళిపోతున్నాడు, ప్యాకింగ్ చేస్తున్నాడు. సో వాడితో పాటు మేము కూడా వెళ్తున్నాం. ఎక్కడికి ఏంటని కూడా మీరు వీడియోలో చూస్తూ ఉండండి అనమాట. సో ప్యాకింగ్ అయితే అంతా కూడా అవుతుందండి, అందరు బ్యాగ్స్ అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాం. ఇదిగోండి మా బట్టలు కూడా సర్దుకున్నాము. ఇవన్నీ కూడా జ్యువెలరీస్ అన్నీ కూడా క్లిప్స్. సో ఇక్కడ వీడివి బట్టలు అయితే. సంత ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు? థాయిలాండ్ వెళ్తున్నాడండి, వాడితో పాటు మేము కూడా వెళ్తున్నాము, అది ఎక్కడికనేది. సో ఇదిగోండి బ్యాగ్ అంతా కూడా రెడీ అయిపోయింది.
సో ఇదిగోండి మిక్చర్ అయితే మొన్న చేసాం కదా, ప్యాకింగ్ అయితే చేసేసాము. వీడు అక్కడ తీసుకుని వెళ్ళడానికి కళ్యాణ్ వాళ్ళకి, తర్వాత అమ్మ వాళ్ళకి ఇద్దరికి. ఇదిగోండి ఇప్పుడు ఎలా ఉంది ప్యాకింగ్ అయితే ఇట్లా అవుతుంది అనమాట. నా బట్టలన్నీ ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి ట్రిప్కి అయితే వెళ్తున్నాము. సో ట్రిప్కి కావాల్సినవన్నీ కూడా ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఒక 6 to 7 డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇంక ఇవన్నీ వేసుకున్నప్పుడు చూపిస్తాను, పిల్లల డ్రెస్సులు కూడా. ఓకే, అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు కూడా సస్పెన్స్. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. సో ఇంకా చూస్తూ ఉండండి. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఎక్కడికి ఏమేమి వేసుకోవాలనేసి. ఇంకా పిల్లలు వీళ్ళందరూ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి అనమాట. ప్యాకింగ్ అంతా కూడా అయిపోయిందండి. ప్రతి ఒక్కటి అంటే ఒకటే బ్యాగ్ లో మా 4 మెంబర్స్ది, మా ఫ్యామిలీది. సొంత వేరే అయితే నానమ్మ వేరే బ్యాగ్ అనమాట. సో ఇంకా ఇటువంటి మొత్తం కలిపి 3 బ్యాగ్స్ అట్లా అవుతాయి. ఇక్కడ నా బ్యాంగిల్స్, రోజ్ వరి వేసుకోవడానికి ఇవన్నీ కూడా ఇవ్వండి. ప్యాకింగ్ సొంత ఇది అయిపోయింది కదరా ప్యాకింగ్. ఇప్పుడు 5 నిమిషాలు అండి ప్యాకింగ్ అంతా కూడా. సో బ్యాంగిల్స్ మ్యాచింగ్ కోసం అంతా ఒక బాక్స్ లో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ ఇట్లా మొత్తం పెట్టేసాను. ఇప్పుడు ఇంకా ఇలా వెళ్తున్నాం కాబట్టి కొంచెం షాపింగ్ అయితే ఉంది కాబట్టి వెళ్తున్నామండి. బాబా ఫరీద్ అలా చూపిద్దాం అనేసి, మేళా కూడా అవుతుంది అనేసి ఇంకా వెళ్తున్నామండి. ఇంకా వీడి ఏంటంటే ఇంకా అంతగా గాజులు అవే ఉంటాయి కదా లేడీస్ సంబంధించని. అలానే మా అత్తయ్యకి మా తమ్ముడు తీసుకుని వచ్చాడు, అలానే నాకు వచ్చేసి మా హస్బెండ్ అనమాట. ఇంకొచ్చామండి మేళాకి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట బాబా ఫరీద్లోన. ఇక్కడ ఏంటంటే అవేనండి సేమ్ మన ఊర్లో ఎలా ఉంటాయో జాతరలోన అలాగే బొమ్మలు అవి ఇవన్నీ ఉంటాయి అనమాట. పిల్లలకి వచ్చేసి ట్యూషన్ అనమాట. వాళ్ళకి ఆ ట్యూషన్లో డ్రాప్ చేసేసాము, ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడైతే ట్రిప్ అయితే వెళ్ళాల్సి వస్తుందండి. ఎక్కడికైనా నేను కంఫర్టబుల్ ఉన్న డ్రెస్సెస్ వేసుకొద్దామని ట్రై చేస్తుంటానండి. ఇది టాప్ వచ్చేసి లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, చూపించాలి. మళ్ళీ మా కోసము వెళ్ళాలంటే మళ్ళీ కష్టం కాబట్టి అందరం ఒకేసారి ప్లానింగ్ అయితే ఉందన్నమాట. సో ఇంకా షాపింగ్ మా హస్బెండ్ తీసుకోవడమే చాలా తక్కువ బట్టలు ఏదైనా కూడా, ఎందుకంటే వాళ్ళు యూనిఫామ్తోనే సరిపోద్ది. ఎంత బట్టలు ఉన్నా కూడా కొన్నిసార్లు వేసేసి ఇంకా అలా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఎందుకో తెలీదు ట్రిప్ అనగానే కొన్ని బట్టలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తం కలిపి ఒక 4000 వరకు అయితే అయిందండి, ఓన్లీ హస్బెండ్ బట్టలని. ఇంకా పిల్లలకంటే కనుక నేను అన్నీ ఆన్లైన్లో చేసుకున్నాను, నాకు కూడా ఆన్లైన్లోనే అనమాట. ఇక మా తమ్ముడు అయితే ఇంతకు ముందు తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాడు ఏం లైక్ చేయలేదు, చాలా వాడికి ఉండిపోయామన్నమాట. పిల్లలు కూడా ఏం తీసుకోలేదు, ఇంకా ఆడుకునే వస్తువులు అంతేని. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ మా లియాన్స్కి అయితే అప్పటికి బట్టలు రాలేదనేసి వాడికి 3 to 4 జతలు అయితే తీసుకున్నామండి. నార్మల్గా నేను ఆర్డర్ చేసుకున్నాను ఫ్లిప్కార్ట్, మీషోలోన. సో వీడికైతే ఇది బాగా నచ్చింది అనేసి కొన్ని టీషర్ట్లు అన్ని కూడా ఇక్కడ చేసుకున్నాం. బాకీ ఉండిపోయిందండి వచ్చినప్పుడు చేయాల్సింది. అస్సలు షార్టే రావట్లేదురా అస్సలా. సో ఇదిగోండి చూసారా కర్టెన్స్ ఎంత లుక్ వస్తున్నాయా. ఇంకా రీసెంట్గా పోస్ట్ చేశాడు కదా ఇన్స్టాగ్రామ్లో, అదేని. ఇదిగోండి ఇవి కష్టాలు అనమాట. మేము దీనికి విక్కీ దగ్గర పెట్టే ఒక స్టూలు కావాలి. ఆ స్టూల్ తీసుకుంటారు చూడండి గైస్, మామతో ఇంకా జాబ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ తెస్తా. స్టూల్ తెచ్చేసి దీన్ని, ఇదిగోండి స్టూలు నేనైనా అదేనంతే.